అందరికీ నమస్కారం. పురంధరదాసుల వారి గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. పురంధరదాసు అసలు పేరు శ్రీనివాస నాయకుడు. అతని తల్లిదండ్రులు వరదప్ప నాయకుడు, కమలాంబ. వీరు మధ్వ బ్రాహ్మణులు. వీరిది పూనాకు సమీపంలో ఉన్న పురంధరం అనే గ్రామం. వరదప్ప నాయకుడు రత్న వ్యాపారంలో ఆరితేరినవాడు. ఎక్కువగా ధనం ఆర్జించిన సంపన్నుడయ్యాడు. సంప్రదాయ పద్ధతిలో తగిన వయస్సు రాగానే పుత్రునికి ఉపనయనం గావించి విద్యాభ్యాసం చేయించాడు. తాను సంపన్నుడు కావడం వల్ల అతనికి దేనికి లోటు లేకుండా చేశాడు. చక్కని సంస్కృత, కర్ణాట భాషల్లో పండితుణ్ణి చేయించాడు. గానాభిరుచిని గుర్తించి తగుమాత్రం సంగీతంలోనూ శిక్షణ ఇప్పించాడు. ధార్మిక విద్యలో కూడా శాస్త్రాభ్యాసం చేయించాడు. దేనికి లోటు లేకుండా చేశాడు. దీనికి తోడు తన వృత్తి రత్న వ్యాపారం కావడం వల్ల తగిన రీతిలో రత్న పరీక్షా పద్ధతులను పుత్రునికి తండ్రి నేర్పించాడు. 16 ఏళ్ల వయసు వచ్చేసరికి ఈ విద్యలన్నిటిలోనూ తగిన పాండిత్యం సంపాదించాడు. శ్రీనివాస నాయకునికి 18 ఏళ్ల వయస్సులోనే సరస్వతీబాయితో వివాహం జరిగింది. ఆమె సంప్రదాయ కుటుంబంలో జన్మించింది. ఆవిడ ధర్మంపై శ్రద్ధ, దైవభక్తి, పతిభక్తి, భూతదయ కలిగింది. సరస్వతీబాయి శ్రీనివాస నాయకులకు అనుకూల దాంపత్యం. సరస్వతీబాయి భర్తకు అనేక విధాల జీవిత భాగస్వామిగా ఉండి అతని సుఖ సంతోషాలకు సహకరించిన సహధర్మచారిణి. 20వ ఏటనే తండ్రి మరణించాడు. తండ్రి సాగించిన వజ్రాల వ్యాపారము, ఆర్జించిన ఆస్తిపాస్తులు అన్నీ శ్రీనివాస నాయకునికి సంక్రమించాయి. క్రమంగా ఆ దంపతులకు వరదప్ప, గురురాయుడు, అభినవుడు, మధ్వపతి అనే 4 పుత్రులు జన్మించారు. రుక్మిణీబాయి అనే కూతురు కూడా జన్మించింది. శ్రీనివాస నాయకునికి ధన సంపాదనమే ప్రధాన లక్ష్యం కాబట్టి చిన్నప్పటి నుండి నేర్చుకున్న విద్యల ప్రభావం ఇతనిపై లేకుండా పోయింది. సామాన్యంగా మానవులలో ఉండవలసిన మానవతా దృక్పథం కూడా ఇతనిలో కొరవడింది. ధన సంపాదనలో నిమగ్నుడై సుఖాలని సైతం లెక్క చేయలేదు. వజ్రాల వ్యాపారంలో మిక్కిలి నిపుణుడు కనుకనే అచిరకాలంలోనే కోట్ల కొద్దీ సంపాదించి నవకోటి నారాయణ అనే బిరుదును పొందాడు. అయితే ఇతడు పిల్లికి బిచ్చం పెట్టని మహాలోభి. సంపాదన అధికమయ్యే కొద్దీ పిసినారితనం మరింత ఎక్కువైంది. ద్రవ్యలోభం అతని పుట్టుగుణం. యాచకులను శత్రువులతో సమానంగా చూసేవాడు. ఎవరైనా ధర్మబోధ చేస్తే మీ బోధనలన్నీ డబ్బు కోసమే అనేవాడు. ఈ లోభగుణం వల్ల నాస్తికుడయ్యాడు. ఇంతటి లోభి మరెవ్వరూ లేరు అన్న వార్త విన్న సరస్వతీబాయి మిక్కిలి కుమిలి ఏడుస్తూ ఉండేది. తాను దైవభక్తి, భూతదయ, సంప్రదాయ కుటుంబంలో నుంచి రావడం ఇవన్నీ ఆమెకు ఇక్కడ చాలా బాధ కలిగించాయి. కానీ భర్త దయా దాక్షిణ్యాలు లేని రాతిగుండె కలవాడు. అందుకు సరస్వతీబాయి మనోవేదనకు అంతు లేకుండా పోయింది. వజ్రాల వ్యాపారం కోసం ఎన్నోసార్లు విజయనగరం వెళ్ళి వస్తూ ఉండేవాడు.
ఆ రోజులలో వజ్రాల వ్యాపారంలో మాత్రం అతనిని మించిన వాడు మరొకడు లేడు. అయితే ఇతని పిసినారితనం ఎన్నో ఏళ్ళు కొనసాగలేదు. ఇలా ఉండగా ఒక తమాషా జరిగింది. ఆ సంఘటనతో శ్రీనివాస నాయకునిలో మార్పు వచ్చింది. ఒకరోజు ఒక ముసలి బ్రాహ్మణుడు ఒక బాలునితో కలిసి వచ్చి అతని ఉపనయనం కోసం సహాయం చేయమని శ్రీనివాస నాయకుని ప్రార్థించాడు. శ్రీనివాస నాయకునికి సంపాదనే తెలుసు, దాన్ని సద్వినియోగం చేసే తీరు ఎరుగనివాడు. ప్రతిదినము బ్రాహ్మణుని తరువాత రమ్మని చెప్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఏమైనా ఇస్తారో లేదో తేల్చి చెప్పండి అని ఖచ్చితంగా అడిగాడు. అంతకంటే ఎక్కువగా విసిగిపోయిన శ్రీనివాస నాయకుడు అతనిని వదిలించుకోవాలని ఆలోచించి వెదకి చెల్లని 2 రోకలు ఇచ్చి పంపించాడు. ఇక ప్రయోజనం లేదని భావించిన ఆ బ్రాహ్మణుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి సరస్వతీబాయిని అడిగాడు, ఏదైనా సహాయం చేస్తారా అని. శ్రీమతి సరస్వతీబాయిని ప్రార్థించగానే, స్వామి, నా వద్ద సొంత డబ్బు ఏమీ లేదే అన్నది బాధపడుతూ. నీ ముక్కు పుడక ఇస్తే చాలు అన్నాడు. సంతోషిస్తాను అన్నాడు. ఆమె వెంటనే ఎంతో సంతోషించింది. ఆవిడ అప్పటికప్పుడు ముక్కు పుడక తీసి ఇచ్చింది. శ్రీనివాస నాయకుని దగ్గరకు పోయి ఆ ముక్కు పుడకకు వెలను కట్టి డబ్బు ఇమ్మన్నాడు ఆ బ్రాహ్మణుడు. ఆ ముక్కు పుడకను చూసి నాయకుడు ఆశ్చర్యపడ్డాడు. అతడు రత్న పరీక్ష నిపుణుడు. వెంటనే అది తన భార్య ముక్కు పుడక అని గ్రహించాడు. కొంతసేపు ఆగి వస్తే డబ్బు ఇస్తానని ఆ వృద్ధునితో చెప్పి వెంటనే ఇంటికి వెళ్ళి చూడగా భార్య ముక్కు పుడక లేదు. ఏమైంది అని అడిగాడు. భయంతో ఆమె దిక్కుతోచక దైవ మందిరంలో ప్రవేశించి ఒక పాత్రలో విషం కలుపుకొని దానిని తాగడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో దైవ సంకల్పంతో ఆ గిన్నెలోకి ముక్కు పుడక వచ్చి పడింది. పట్టరాని సంతోషంతో ఆ ముక్కు పుడకను తెచ్చి భర్తకి ఇచ్చింది. అతడు ఆశ్చర్యచకితుడై వెంటనే అంగడికి వెళ్ళి భద్రపరిచిన ఆ ముక్కెరను వెతికాడు. కనిపించలేదు. మరింతగా ఆశ్చర్యంతో మునిగిపోయి మళ్ళీ వచ్చి భార్యను అడిగాడు. ఆవిడ జరిగిన సంగతంతా పూసగుచ్చినట్లు వివరించింది. ఇది సామాన్య విషయం కాదు, దైవ సంఘటన. ఆ వచ్చిన బ్రాహ్మణుడు మామూలు వ్యక్తి కాదు, దైవమే ఆ రూపంలో వచ్చి తనకు కనువిప్పు కలిగించిందని అతను భావించాడు. అతని జ్ఞాననేత్రం ఇప్పారింది. ఆ బ్రాహ్మణుని కోసం ఊరంతా వెతికాడు, ఎక్కడా కనిపించలేదు. ఆ బ్రాహ్మణుడు విఠ్ఠల రంగనాథుని దేవాలయం వైపు వెళ్ళినట్లుగా ఎవరో చెప్పారు. అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ కూడా కనిపించలేదు. అతని హృదయం ఆందోళనతో నిండిపోయింది. ఆ ముసలి బ్రాహ్మణుడు ఏమైనా చెప్పాడా అని భార్యను అడిగాడు. ఆయనతో తాను చేసిన సంభాషణ గురించి చెప్పింది. వెంటనే భౌతిక సుఖాలకు విముఖుడై తన ఆస్తిపాస్తులను, నగా నట్ర, డబ్బు, దశకం సమస్తం బీదలకు పంచిపెట్టి బికారి అయ్యాడు. నిరుపేదతనాన్ని వరించాడు. ఆలుబిడ్డలందరితో కట్టుబట్టలతో బ్రతకాలని నిశ్చయించుకున్నాడు. ఇలా జరిగినందుకు సరస్వతీబాయి సంతోషానికి మేరలేకపోయింది. తులసీమాల మెడలో, తంబుర భుజం మీద ధరించి దాసునిగా మారిపోయాడు. ఇంతకు ముందు క్షణం వరకు నవకోటి నారాయణుడు ఇప్పుడు
భగవద్భక్తిలో మునిగిపోయిన దాసుడు. ఆ రోజులలో విజయనగరం రాజధాని అయిన హంపీలో రాజగురువై ప్రసిద్ధి పొందినవాడు వ్యాసరాయలు. మధ్వమత ప్రచారం చేస్తూ ఉండేవాడు. శ్రీనివాస నాయకుడు కుటుంబ సమేతంగా హంపీకి ప్రయాణమయ్యాడు. అది అరణ్య మార్గం. తమకు తోడు ఎవరూ లేరు. సరస్వతీబాయి భయపడుతున్నట్లు గమనించి, సరస్వతి, భయమెందుకు అని అడిగాడు శ్రీనివాస నాయకుడు. ఇది అడవి కదా, మనం తప్ప ఎవరూ లేరు. దొంగలు మన మీద దాడి చేస్తారేమో అని భయంగా ఉందండి అంది. సరస్వతీబాయి అలా అనగానే, మనం అన్ని సంపదలు వదులుకున్నాం కదా, మన దగ్గర ఏముంది దొంగలు దాడి చేయడానికి అని ఆయన అన్నాడు. మరే చిన్న బంగారు పాత్ర ఒకటి ఉందండి. అలాగా, ఏది అని సరస్వతీబాయి వద్ద బట్టల మూటలో నుంచి ఆ బంగారు పాత్రను తీసుకున్నాడు శ్రీనివాస నాయకుడు. ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయింది సరస్వతీబాయి. వెంటనే అరణ్యంలో ఆ బంగారు పాత్రను విసిరి పారవేశాడు. ఇక భయమేమీ లేదు, పద, నిశ్చింతగా మనం ప్రయాణం సాగించవచ్చు అన్నాడు శ్రీనివాస నాయకుడు. సరస్వతీబాయి నిశ్చింతగా ఉన్నట్లు నిట్టూర్పు వదిలింది. హాయిగా ప్రయాణం సాగింది. హంపి చేరుకున్నారు. ఆ రోజు ఉదయం వ్యాసరాయల దర్శనానికి వెళ్ళాడు కుటుంబ సమేతంగా శ్రీనివాస నాయకుడు. వ్యాసరాయలు పూజలో ఉన్నాడు. పూజానంతరం భక్తుల గుంపులో ఉన్న శ్రీనివాస నాయకుని ఉద్దేశించి, శ్రీనివాస, ఈ ప్రసాదం పుచ్చుకో అని వ్యాసరాయలు పిలిచాడు. ఆశ్చర్యపడి తేరుకొని వెళ్ళి వ్యాసరాయల పాదపద్మాల మీద వాలిపోయాడు శ్రీనివాస నాయకుడు. నీవు వస్తావని నాకు ముందే తెలుసు. చాలా సంతోషం. ఈనాటి నుంచి నీవు నా ముఖ్య శిష్యుడవు. పురందర విఠల అనే ముద్రతో కీర్తనలు రచించి ప్రజలలో భక్తిని ప్రచారం చెయ్యి అని వ్యాసరాయలు చెప్పి దీక్ష ఇచ్చి మధ్వమత సిద్ధాంతాన్ని ఉపదేశించాడు. హరిదాసు జీవితంలో పాటించవలసిన పద్ధతులను వివరించాడు. వ్యాసరాయలు అతనికి దీక్ష ఇచ్చినది మొదలుకొని శ్రీనివాస నాయకునకు పురందరదాసు అన్న పేరు వచ్చింది. పురందరదాసుగా ప్రఖ్యాతి పొందాడు. దాస జీవిత మాధుర్యాన్ని రుచి చూశాడు. ధన్యవాదాలు.